అనేది ఒక వేరుగా మనం భావించినట్లయితే, ఈ పాపము ఉండటం వల్ల మనకేముంటుందంటే దరిద్రం ఉంటుంది. మనకేముంటుంది అని అంటే కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని ఆలోచన చేస్తే ఒక పాపం వలన. ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఏంటంటే ఈ పాపమే గనక లేకపోతే ప్రశస్తమైనటువంటి వేరు, మంచితనమైనటువంటి వేరు, దేవుడు అనే వేరు మనలో ఉంటే మంచి ఫలాలు వస్తాయా? మంచి వేరు ఉంటే దాని నుండి మంచి ఫలాలే వస్తాయి. మనకి దరిద్రం ఎందుకు సంభవిస్తుంది, కష్టాలు ఎందుకు సంభవిస్తున్నాయని మనం గ్రహించుకున్నట్లయితే చూడండి, మన పాపమును తీసివేయడానికి మరి ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీద జన్మించడం జరిగింది. ఆ పాపం అనేదే తీసివేసుకుంటే మనలో ఏ నిట్టూర్పు ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు.